ఈ రంగురాళ్ళ బాబా రాళ్ళమ్ముకుని కోట్లు సంపాదించాడు. రాళ్ళు పెట్టుకుంటే అదృష్టం రాదు, బాబా దీవెన ఉంటే పుణ్యం రాదు, కష్టపడితే ఏదైనా దక్కుతుంది. కాబట్టి మాయ మాటలు నమ్మొద్దు రాజా. ఏంటి నువ్వు కూడా పెట్టుకున్నాను అనుకుంటున్నారా? ఇగో 2 రాళ్ళు నా చేతికే ఉన్నాయి. ఇది బాబా గడిచింది కాదు, నా పెళ్ళాంగా కొని పెట్టింది. ఈ రాళ్ళు నా చేతికి అందంగా ఉంటాయి, నేను ఎర్రగుంటానని చెప్పేసి నా భార్య జ్యువెలరీ షాప్లో కీర్తిలాల్లో కొనిపెట్టింది. నా భార్య అంటే నాకు ఇష్టం, అందుకు రాళ్ళు పెట్టుకున్నా. దీనికి బాబాకి సంబంధం లేదు. ఓకే, నమ్మొద్దు బాబాలనే, మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఇప్పుడు హాట్గా నాటుగా కరెంటు తీగ సన్నీ లియోన్ పై ఒక కన్నేద్దాం. ముంబై నుండి మనకు లైవ్లోకి వచ్చిన ఆ బేబీ ఏమనుందో ఒకసారి చూద్దాం. సన్నీ లియోన్. జామన్ వారియా మేరే పింక్ లిప్స్ అని ఆ అమ్మాయి అందంగా పాడింది. ఎంత అందమైన అమ్మాయి అంటే అమ్మాయి ఫిగరు చూపరే, అమ్మాయి నడుము బంపరే. హాయ్ సనీ. హాయ్ పోసని డియర్. ఆహా, నువ్వు డియర్ అంటుంటే నా ఒంట్లో కరెంటు తెక్కి షాక్ కొట్టినట్టు ఉంది సన్నీ. ఈ కరెంట్ తీగను చూస్తే చాలు వాడిపోతావు, కానీ నువ్వు కొద్దిగా స్ట్రాంగ్ అని విన్నాను. కొద్దిగా ఏంటి బేబీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నీ అరిటాకు పాట చూశాను, అదే మా తెలుగు కరెంటు తీగలో చేసావుగా, మరి నాతో డాన్స్ ఎప్పుడు చేస్తావు బేబీ? నువ్వు రెడీ అనేదా ఆలస్యం, నేను నీతో కూడా డాన్స్ చేస్తాను. నువ్వు కూడా కరెంట్ తీగ సినిమానే తీస్తావా? లేదో, నా దగ్గర తీగలు వైర్లు ఉండవు, ఏకంగా ట్రాన్స్ఫార్మర్ తీస్తాను. ట్రాన్స్ఫార్మర్ అంటున్నావు? హాలీవుడ్ మూవీ కానీ తీస్తున్నావా పోసాని? ఇది తెలుగు ట్రాన్స్ఫర్ బేబీ. కరెంట్ తీగలకు కూడా కరెంట్ ఇక్కడి నుంచే వెళ్తుంది. నీకు ఓకే అయితే నాకు డబల్ ఓకే. ట్రాన్స్ఫార్మర్ ఠడా ఠడా ఠడా. నువ్వు కామెడీ చేస్తున్నావని నాకు తెలుసు పోసాని, అయినా నేను మరోసారి తెలుగులో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు ఓ అంటే నేను కూడా రెడీ. రెమ్యూనరేషన్ కూడా కొద్దిగా చూడు మరి. అమెరికా అందానికి ఆ మాత్రం ఇచ్చుకోలేమా బేబీ? ఇప్పుడు నీ కరెంట్ లేకపోతే బాలీవుడ్డే కాదు ఏ వుడ్ బతికెట్లేదు. మరి నీకు పోటీ కూడా చాలా ఎక్కువైందంటగా ఈ మధ్య బేబీ. నో, నాకెవరూ పోటీ లేరు, ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ ఫిగర్ ని. కాబట్టి నేను ఏది చేసినా కూడా స్పెషల్ గా ఉంటుంది. నువ్వు కూడా చూసావుగా? అవునవును చూశాను. మరి నేను హైదరాబాద్ కు వచ్చేనా? నువ్వు షూటింగ్ ఎప్పుడంటే అప్పుడే. ఏంటి రమ్మంటే అలానే వచ్చేసేలా ఉన్నావే? ఇప్పుడు కాదు, డీటెయిల్స్ అన్ని రాసుకొని ముందు సంతకం పెట్టుకోవాలి కదా మరి అగ్రిమెంట్ అంటే. అవును, అగ్రిమెంట్ లేకపోతే నీతో కష్టం కదా. ఓకే ఓకే, అగ్రిమెంట్ చేసుకుందాం. పూర్ బేబీ, నేను చాలా మంచివాణ్ణి, నీకు ఆ విషయం తెలియదు. ఒకసారి నువ్వు నా సెట్లోకి వచ్చావని తెలుస్తుంది నేనంత మంచివాణ్ణు. హౌ స్వీట్ ఆఫ్ యూ. నీకోసం స్వీట్లు కూడా తెప్పిస్తాను డియర్. ఇంతకీ డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా, లేక ఊరికే అటు ఇటు తిప్పి వెళ్ళిపోతున్నావా? యూ ఫనీ గాయ్. నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా 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 ఇష్టం. కాకపోతే నేను చూస్తాను, ప్రాక్టీస్ చేయను. నువ్వు చాలా సరదాగా మాట్లాడుతున్నావు పోసాని డియర్. నాతో కనెక్ట్ అయిన వాళ్ళు డిస్కనెక్ట్ కావాలంటే చాలా కష్టం. గొళ్ళెం పెట్టేసి తాళం వేస్తా. అర్థమైందా? మన రొమాంటిక్ టాకింగ్ ఇలానే సాగేలా ఉంది. అవతల దీపిక పడుకొని ఏదో అంటుందంట. వస్తాను. బాయ్ సన్నీ. బాయ్ సన్నీ. జారే పింక్ లిప్స్, ఆ పింక్ లిప్స్. బాయ్ పోసాని డార్లింగ్. దీపిక పడుకోన్ ఎక్స్పోజింగ్ మ్యాటర్. చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. టేక్ ఏ బ్రేక్.